హైడ్రా ఒక యావరేజ్ కామన్ అపార్ట్మెంట్ కస్టమర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బిల్డర్స్ వరకు అందరూ భయపడుతున్న పేరు హైడ్రా. అసలు ఏంటి హైడ్రా? ఇప్పటివరకు ఎందుకు పిక్చర్‌లోకి రాలేదు? సడెన్‌గా లాస్ట్ 2 మంత్స్ నుంచి చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంది. అసలు ఈ హైడ్రా ఎందుకు పెట్టారు? దీనికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్! హలో! నా పేరు శివ. వెల్కమ్ టు స్టోరీస్ బై శివ. అందరి యూట్యూబర్స్ లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ లాగా నేను ప్రతి ఒక చిన్న విషయాన్ని వీడియో తీసి పెట్టలేను. బికాజ్ ఐయామ్ ఆల్సో వర్కింగ్ ప్రొఫెషనల్. బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు మెసేజ్ చేసిన వాళ్ళు అట్లానే ఎనీ డౌట్స్ క్లారిఫికేషన్స్ కోసం పింగ్ చేసిన వాళ్ళందరికీ నేను అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఐ హెల్ప్ దెమ్ వాట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్. There is no motive and there is no any monetary benefits involved in this. So it's just I'm giving a free advice based on the current market trends బట్టే నేను ఇస్తాను. సో కమింగ్ బ్యాక్ టు టుడేస్ టాపిక్. నా పాత వీడియోకి ఇప్పటికి ఆల్మోస్ట్ 1.5 మంత్ గ్యాప్ వచ్చింది. సో ఐ డెంట్ ఫైండ్ ఎనీ న్యూస్ విచ్ ఇస్ వర్త్ మీకు చెప్పగలిగినంత వర్త్ అనిపించలేదు. అందుకనే నేనేం వీడియో చేయలేదు. బట్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి విచ్ ఐ నోటిస్డ్. బట్ టైం వచ్చినప్పుడు చెప్దామనుకున్నాను. హైడ్రా, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. అసలు ఈ హైడ్రా ఏంటి? ఎందుకు ఈ మధ్య కాలమే ఎక్కువ యాక్టివ్గా ఉంది? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కట్టిన అపార్ట్మెంట్స్కి కూడా ఈ హైడ్రా ఎలా వర్తిస్తుంది? మీరు లాస్ట్ మంత్ చూస్తుంటే టాలీవుడ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ది ఒక కన్వెన్షన్ కూడా డెమాలిష్ చేశారు. బికాజ్ అది రూల్స్కి వ్యతిరేకంగా ఉంది అని. సో అట్లానే ఒకటి కాదు, రెండు కాదు, రైట్ ఫ్రమ్ అ స్మాల్ మీడియోకర్ బిల్డర్, ఒక స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కన్వెన్షన్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి ఈ ఎఫెక్ట్ అయితే ఈ మధ్య చాలా ఎక్కువ ఉంది. జస్ట్ 1 డే బిఫోర్ కూడా ఒక రెసిడెన్షియల్ రేరా అండ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్రాజెక్ట్లో కూడా ఒక 5 to 10 విల్లాస్ ఈ హైడ్రా వాళ్ళు వచ్చి డెమాలిష్ చేయడానికి కూర్చున్నారు. సో అసలు ఆఫ్టర్ గెటింగ్ ఆల్ ది అప్రూవల్స్ అండ్ ఆల్ ఎందుకు ఈ హైడ్రా వచ్చి ఇలా చేస్తుంది? అంటే ఒక నార్మల్ కస్టమర్కి ఇప్పుడు అసలు ఏది సేఫ్టీ, ఏది అన్సేఫ్ అనే ఒక తెలుసుకునే పద్ధతి ఎలా అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బికాజ్ అందరికీ ఏంటి అంటే హెచ్ఎండి అప్రూవల్ ఉంది, రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ ఇది అంటే వాళ్ళందరూ ఇంకా నిశ్చితంగా ఉంటారు. బట్ ఇప్పుడు ఏమైంది, ఆ రేరా అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్లో ఇట్లాగా వాటర్ రిలేటెడ్ హైడ్రా వాళ్ళు వచ్చి దే ఆర్ టేకింగ్ అన్ యాక్షన్ అండ్ దే ఆర్ డెమాలిషింగ్ ది కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్. ఇట్స్ నాట్ లైక్ విచ్ ఆర్ నాట్ కన్స్ట్రక్టెడ్ కాదు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ఆర్ పాత గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ని వాళ్ళు సూపర్సీడ్ చేస్తూ హైడ్రా ఇప్పుడు డిమాలిషన్స్ అనేవి టేకప్ చేసింది. దీనివల్ల చాలా మందికి ఎస్పెషల్లీ ఫర్ ది ఎండ్ యూజర్స్ మధ్యలో ది ఆఫీసర్స్ ఎవరైతే అప్రూవల్స్ ఇచ్చారో అంతకుముందు ద ఆఫీసర్స్ ఇప్పుడు ఎవరైతే దాన్ని డెమాలిష్ చేస్తున్నారో వాళ్ళందరూ బాగానే ఉంటారు. బట్ ఎవరైతే కొనుక్కున్నారో యాజ్ ఎ కస్టమర్గా, సో వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు. సో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అనే చెప్పాలి. బట్ యాజ్ పర్ ది నార్మ్స్ చూస్తే కొన్ని ప్లేసెస్లో ఒక ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరిగింది. భూముల్ని ఆక్రమించి కొంచెం చెరువుల్ని పూడ్చి జరిగింది. బికాజ్ ఎ స్మాలర్ డ్యామేజ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎ గ్రేటర్ గుడ్. ఒక గ్రేటర్ గుడ్ కోసం జరుగుతున్న ఈ పోరాటమే హైడ్రా, విచ్ ఇస్ యాక్చువల్లీ టేకెన్ బై ది కరెంట్ గవర్నమెంట్. బట్ ఇందులో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. సో ఈరోజు మాట్లాడుకుందాం డీటెయిల్గా దీని గురించి. హైడ్రా ఈజ్ ఎన్ ఏజెన్సీ proposed by Telangana that was established by the government to manage disasters and enforce laws in Telangana core urban region, which is TCUR. The TCUR includes the Greater Hyderabad Municipal Corporation, which is GHMC, and all local bodies up to Outer Ring Road. ఇప్పుడు అప్ టు ఔటర్ రింగ్ రోడ్ అంటున్నారు, కానీ ఇక్కడ ఇంకోటి మీరు చూడాల్సింది, ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ ఆల్ ది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విచ్ ఇస్ జిహెచ్ఎంసి. సో ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా జిహెచ్ఎంసి నామ్స్ అనేవి కొంచెం అంటే దట్ ఏరియా ఇస్ ఇంక్రీజ్డ్. సో ఇప్పుడు ఓఆర్ఆర్ లోపలే కాదు, ఓఆర్ఆర్ బయట జరిగిన వాటికి కూడా దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్. ఎఫ్టిఎల్, ఈ హైడ్రో ఆపరేషన్స్లో ఎక్కువగా వింటున్న పేరు ఎఫ్టిఎల్. ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్.
ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది జనరల్‌గా ఏంటి అంటే ఇప్పుడు నార్మల్‌గా మనకున్న చెరువుల్ని ఎక్కువగా అంటే లాస్ట్ 50, 60 ఇయర్స్, 70 ఇయర్స్‌లో జరిగిన వర్షపాతం అంతా రికార్డ్స్ చేసుకొని సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సర్వేని అయితే రిలీజ్ చేస్తారు. సో, దాంట్లో ఒక పరిధి వరకు సర్వే నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎఫ్‌టీఎల్‌లోకి అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ వర్షం బాగా పడితే ఎక్కడి వరకైతే వాటర్ స్ప్రెడ్ ఉంటుందో అక్కడి వరకు దాన్ని ఎఫ్‌టీఎల్ కింద పెడతారు. సో, ఎఫ్‌టీఎల్ దాటిన తర్వాత కొంచెం ఏరియా బఫర్‌లో ఉంటుంది. సో, ఎఫ్‌టీఎల్‌లో అయితే అసలు కన్‌స్ట్రక్షనే చేయకూడదు. బఫర్‌లో యూ కెన్ హ్యావ్ ఎ గార్డెన్. అంటే ఒక గార్డెన్ స్పేస్ పెట్టొచ్చు లేదా రిక్రియేషనల్ లాగా ఏదైనా గ్రీన్ స్పేస్ రిలేటెడ్. నథింగ్ కెన్ బి కన్‌స్ట్రక్టెడ్. గ్రీన్ స్పేసెస్ అయితే ఏవన్నా గాని యూ కెన్ హ్యావ్ ఇన్ ఎ బఫర్ జోన్. బట్ ఎఫ్‌టీఎల్‌కొచ్చేసరికి ఎఫ్‌టీఎల్‌లో యూ కెనాట్ కన్‌స్ట్రక్ట్ ఎనీథింగ్. ఎఫ్‌టీఎల్ నుంచి బఫర్ ఏరియా ఒకవేళ మీ ల్యాండ్‌లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీదొక 1 ఏకర్ ల్యాండ్ ఉంది. ఆ 1 ఏకర్ ల్యాండ్‌లో 1 ఏకర్ ల్యాండ్‌కి ఆనుకొని ఒక చెరువు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొనుక్కున్న టైంకి అది లేకపోవచ్చు. బట్ ఇప్పుడు మీకు వర్షాలు బాగా పడినప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో లాస్ట్ 60 ఇయర్స్ రికార్డ్స్‌లో చూసుకుంటే మీకు అమ్మిన వాళ్ళు మీకు అది చెప్పకుండా మీకు అమ్మేసినప్పుడు సో, మీ 1 ఏకర్‌లో ఆల్మోస్ట్ ఒక 1/4 ఏకర్ అనేది ఎఫ్‌టీఆర్‌లో ఉంటుంది. తర్వాత ఒక హాఫ్ ఏకర్ బఫర్‌లో పోతే ఆర్ అంతకంటే ఎక్కువ పోతే మీ 1 ఏకర్‌లో ఓన్లీ 1/4 ఏకర్ ఆర్ 1/3 ఏకరే మిగలొచ్చు. సో, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? సో, మీకొక లింక్ చెప్తాను. అది హెచ్ఎండిఏ లేక్స్ అని చెప్పేసి మీకు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్, సెకండ్ దాంట్లో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వస్తుంది. సో, ఈ హెచ్ఎండిఏ లేక్స్ దాంట్లో మీ పర్టిక్యులర్ అపార్ట్మెంట్ కానీ, విల్లా కానీ ఈ ఎనీ ఆఫ్ ది లేక్స్ చుట్టూతా ఉంటే మీరు ఆ పర్టిక్యులర్ సర్వే నంబర్‌తో మ్యాచ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు డిస్ట్రిక్ట్, మండల్ అట్లానే విలేజ్ పెట్టేసి అక్కడ మీరు టైప్ చేస్తే అందులో లిస్ట్ ఆఫ్ సర్వే నంబర్స్ ఉంటాయి లేదా మ్యాప్స్ ఉంటాయి. ఆ మ్యాప్స్‌లో మీ సర్వే నంబర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందా? లేకపోతే ఎఫ్‌టీఎల్ నుంచి దూరంగా ఉందా? లేకపోతే అసలు మ్యాప్‌లో మీ మీ పర్టిక్యులర్ సర్వే నంబర్, మీ ప్రాజెక్ట్ సర్వే నంబర్ లేదా అనేది కూడా మీరు చూసుకోవచ్చు. సో, మీరనొచ్చు, మాకు హెచ్ఎండిఏ అప్రూవల్ ప్రాజెక్ట్ అని చెప్పారు. సో, మరి హెచ్ఎండిఏ వాళ్ళు ఇవన్నీ చూసుకోకుండానే అప్రూవల్స్ ఇస్తారా అని చెప్పేసి. మీకు అంటే మీ అందరికీ తెలియంది ఏంటి అంటే, ఈవెన్ దో హెచ్ఎండిఏ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినా కానీ, వాళ్ళు ఏమని ఇస్తారంటే, వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ దట్ వాస్ ప్రొవైడెడ్ బై ది బిల్డర్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ హెచ్ఎండిఏ ఆర్ దిస్ థింగ్. సో, వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని ట్రూత్‌ఫుల్ అని భావించి, మేము అప్రూవల్స్ ఇస్తున్నాము. దీనికి సంబంధించి ఎటువంటి ఏవన్నా కేసెస్ ఏవన్నా వచ్చినా గానీ మేము రెస్పాన్సిబుల్ కాదు. అప్రూవల్స్ వెనక్కి తీసుకుంటాం అనే ఒక క్లాజ్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. అది చాలామందికి తెలీదు. అండ్ సిమిలర్‌లీ రేరా వాళ్ళు ఇచ్చినా గానీ అది చెల్లదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫ్‌టీఎల్సే తీసుకోండి. హెచ్ఎండిఏ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. ఇప్పుడు హెచ్ఎండిఏ అండ్ రేరా 2 సర్టిఫైడ్ ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్ట్స్‌లో ఏదైతే ఎఫ్‌టీఎల్స్ అవి సంబంధించి ఉన్నాయో వాటికైతే ఇప్పుడు ఎఫెక్ట్ ఉంది. సో, అదైతే ఇప్పుడు ఆ అప్రూవల్స్ అనేవి కొన్ని క్యాన్సిల్ చేస్తారు. లేదంటే దాంట్లో సవరించి కన్‌స్ట్రక్షన్ చేసిన ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. ఎగ్జిట్ 5 దుండిగల్ దగ్గర ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉండింది. అప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ ఎయిర్ ఫోర్స్ ఉంటుందనమాట. దుండిగల్ ఎయిర్ ఫోర్సు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ ఉన్నప్పటికీ గూడా అక్కడ హై రైజ్‌కి పర్మిషన్ ఇచ్చారనమాట. సో, వాళ్ళేం చేశారంటే ఎక్స్‌ట్రా ఫ్లోర్స్ కట్టేశారు. అంటే అక్కడ ఎంతవరకైతే లిమిట్ ఉంటుందో, ఆ లిమిట్ కంటే ఎక్కువ కట్టేస్తే ఏమైందంటే తర్వాత నిద్ర లేచిన ఈ సో కాల్డ్ అధికారులందరూ గూడా తర్వాత దాన్ని మళ్ళీ పడగొట్టిచ్చి సో, ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే ఇట్స్ ఎ స్మాల్ బ్యాటిల్ బిట్వీన్ ద బిల్డర్ అండ్ ది అఫీషియల్స్. బట్ ఎవరైతే కొనుక్కున్న కస్టమర్స్ ఉంటారో వాళ్ళ హార్డ్ అండ్ మనీ వెళ్ళి ఇలాంటి చోట్ల ఇరుక్కున్నప్పుడు ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ థింగ్ అని చెప్పాలి వాళ్ళకి. ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి. ఇక్కడ కొనుక్కుంటే బావుంటుంది. లేకపోతే మాకు ఆఫీసులకి దగ్గర ఉంటుంది అని చెప్పి మీరు చాలా ఆలోచించి కొంటారు. బట్ అక్కడి వరకు సరిపోదు. మీరు ఇంకా ఎక్కువ ఆలోచించేసే టైం అయితే వచ్చింది. సో, యూ ఆల్ హావ్ టు బి మోర్ పర్ఫెక్ట్ ఇన్ నోటీసింగ్ ఆల్ థీస్ అప్రూవల్స్. ఆర్ దే ఫేక్? ఆర్ దే రియల్? ఇక ముందు రోజుల్లో ఇంకా స్ట్రెంథెన్ అవుతుంది. ఎందుకంటే రాయదుర్గం దగ్గర గూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 20 ఇయర్స్ బ్యాక్ జీహెచ్ఎంసీ ప్లాట్సే చేసి వీళ్ళు అందులో హౌస్ పర్మిషన్‌కిచ్చి, హౌసెస్ కట్టుకొని, అందులో ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తూ ఆల్ సార్ట్స్ ఆఫ్ టాక్సెస్ ఆర్ పేయింగ్ ఉన్నప్పటికీ కూడా
వాళ్ళేమంటున్నారంటే ఇప్పుడు వచ్చేసి మాకు ఇది ఎఫ్‌టీఎల్ కిందకుంది అంటున్నారు. మేబీ ఇప్పుడు 2000లో ఇచ్చిన లేఅవుట్‌కి పర్మిషన్ అప్పుడు వాళ్ళు చూసుండకపోవచ్చు. బట్ అంటే ఇఫ్ యూ గో బ్యాక్ టు ది ఏజెస్ లైక్ 1960స్‌లో గానివ్వండి, 70 అంతకుముందు వాటర్ ఫ్లోని బట్టి ఒకవేళ నిజంగా ఉంటే తప్పదు. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు గూడా చేయాల్సుంటుంది. బట్ ఆల్రెడీ ఉంటున్న కమ్యూనిటీస్‌లో చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ అని జెప్పాలి. బట్ యాహ్! అండర్ కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ దే వాంటెడ్ టు టేక్ ఎనీ డెసిషన్ ఇట్స్ అగైన్ ఎవరు అడ్డు చెప్పలేరు. వాళ్ళు వాళ్ళు కన్‌స్ట్రక్షన్ డెమాలిషే చేస్తున్నారు డైరెక్ట్‌గా వెళ్లి. ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్సే వస్తే ఆహ్, ఇన్‌స్టెడ్ ఆఫ్ డెమాలిషింగ్ ద బిల్డింగ్స్ ఏదన్నా ఒక ఆల్టర్‌నేటివ్‌ని చూజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఒకవేళ వాట్ ఈస్ ద పర్పస్? చెరువులను ఆక్రమించారు. ఓవర్‌ఫ్లో అయిపోతున్నాయి. తర్వాత ఇదంతా గూడా ఓవర్‌ఫ్లో అయిపోయి మళ్ళీ లివబుల్‌గా ఉండదు అని చెప్పి కదా వాళ్ళకి ఇప్పుడు ప్రాబ్లమ్. బట్ లివబుల్‌గా ఉన్న ప్లేసెస్‌లో కూడా కొన్ని ఏరియాస్‌కొచ్చి అది ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని చెప్పి దాన్ని డెమాలిష్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు రీసెంట్‌గా లాస్ట్ 2 వీక్స్ మీరు వర్షాల గురించి గమనిస్తే యూ టేక్ బయోడైవర్సిటీ పార్క్ దగ్గర అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు సో కాల్డ్ ట్రెండింగ్‌లో ఉన్న తెల్లాపూర్. ఏదైతే తెల్లాపూర్ ఈజ్ వెరీ అఫోర్డబుల్‌గా ఉన్న తెల్లాపూర్‌ని వీళ్ళు ఏ లెవెల్‌కి తీసుకెళ్లారో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాడ్ డ్రైనేజ్ లాగా తయారైంది. ఎంటైర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు దగ్గర నుంచి సర్వీస్ రోడ్స్ అండ్ ఓఆర్ఆర్ రేడియల్ రోడ్ 7 దాని తర్వాత ఉస్మాన్ నగర్‌కెళ్ళే రోడ్ మొత్తం అంతా గూడా కంప్లీట్ వాటర్ ఉంది. అంటే అసలు అంటే వాళ్ళు సిటీ డెవలప్ చేస్తున్నారా? లేకపోతే లో లయింగ్ ఏరియాస్‌లో అంతా ఫిల్ చేసి టవర్స్ కడుతున్నారా? అర్థం అయితే అవ్వట్లేదు. బట్ యూ హావ్ టు బి మోర్ కేర్‌ఫుల్ ఇన్ టేకింగ్ సచ్ డెసిషన్స్. సో ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ ద టైమ్ ప్రైస్ ఆర్ బిల్డర్. ఇట్స్ ఆల్ ద సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ అబౌట్ ది లివబుల్ ఉండాలి. అట్లానే మూకిలాలో చూస్తే కొన్ని చోట్లయితే ఆల్మోస్ట్ 5,00,00,000, 6,00,00,000 పెట్టి కొనుక్కున్న విల్లాస్ వాళ్ళు చాలా పీస్‌ఫుల్‌గా ఉండాలని చెప్పి అక్కడికి వెళ్లి కొనుక్కున్నారు. బట్ వాళ్ళకి తెలియంది ఏంటి అంటే, అక్కడ ఉన్న ప్లేసెస్‌ని కూడా వాళ్ళు ఏదో రకంగా ఫిల్ చేసి, లేకపోతే ఏదో రకంగా ఆల్టర్ చేసి, పర్మిషన్స్ తెచ్చుకొని మళ్ళీ విల్లా కట్టి, ఇప్పుడు అగైన్ మళ్ళీ వాటర్‌కి ఎటెళ్ళాలో తెలియక మళ్ళీ అన్ని బిల్డింగ్స్‌లోకొచ్చేసడం జరుగుతుంది. సో, ప్రాపర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇవ్వట్లేదు. అందరూ ఒక విల్లా కడుతున్నారు, లేకపోతే అపార్ట్మెంట్స్ అయితే కడుతున్నారు గానీ, ప్రాపర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేక కామన్ పబ్లిక్ అయితే అదొక సఫరింగ్ లాగా అయితే ఉంది. సో, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంతమంది అడిగారు. ఎందుకు గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చింది ఇలా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నప్పుడని. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్. సో, గవర్నమెంట్‌లో ఉన్న మల్టిపుల్ డిపార్ట్మెంట్స్‌లో మల్టిపుల్ అథారిటీస్, హైరార్కీస్ వాళ్ళు ఏమైంది అంటే సీ మేబీ తప్పులు జరిగుండొచ్చు. తప్పులు జరిగాయి కాబట్టే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు దానికి శిక్ష అనుభవిస్తున్నారు. బట్ తప్పెవరు చేశారో వాళ్ళు అనుభవిస్తే కొంచెం సెన్సిబుల్‌గా ఉంటుంది. బట్ ఎవరైతే కామన్ కస్టమర్స్ హౌస్ కొనుక్కొని వాళ్ళ డ్రీమ్ ఫ్లాట్స్ కొనుక్కొని, విల్లాస్ కొనుక్కొని ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ ఇవన్నీ వచ్చి 10 మినిట్స్‌లో ఖాళీ చేయండి, 1 అవర్‌లో ఖాళీ చేయండి అంటే జస్ట్ ఇమాజిన్ హౌ పాథటిక్ ది సిట్యుయేషన్ ఇస్. వాళ్ళు ఎంతో ఇష్టపడి డబ్బులు పెట్టి కొనుక్కున్న ఇళ్ళ దగ్గర వచ్చి ఇలాంటి జరగడం అనేది ఇట్స్ కంప్లీట్‌లీ నాట్ యాక్సెప్టబుల్. బికాజ్ వాటన్నిటికి పర్మిషన్స్ ఇచ్చింది గూడా వాళ్ళే. సో, ఎవరైతే ముందు పర్మిషన్స్ ఇచ్చారో అసలు ఏం బేస్ చేసి పర్మిషన్స్ ఇచ్చారని వాళ్ళనెందుకు వెళ్లి అడగట్లేదు? ఇమ్మీడియేట్‌గా బిల్డింగ్ అయితే కూల్చేస్తున్నారు. ఓకే. ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ లేకపోతే అక్కడ ఎఫ్‌టీఎల్ ఉంది. కన్‌స్ట్రక్షన్ చేశారు. సో, వితౌట్ డెమాలిషింగ్ ఇట్ జస్ట్ గో అండ్ ఫైండ్ ఔట్ వై దే హావ్ గివెన్ ఇట్. వాళ్ళు వాళ్ళు ముందు వాళ్ళని కనుక్కోండి. ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళిప్పుడు సర్వీస్‌లో ఉన్నారా? సర్వీస్‌లో లేరా? ట్రాన్స్‌ఫర్ అయ్యారా? ఆ టైంలో ఎవరు వీళ్ళకి అప్రూవల్స్ ఇచ్చారు? ఇవన్నీ తెలుసుకోండి. సో, వాళ్ళకప్పుడు ఎవరు అప్రూవల్స్ ఇచ్చారు? ఎవరైనా బ్రైబ్ అయిందా? సో, ఇవేవి మాట్లాడట్లేదు. ఎక్కడ ఏవి మాట్లాడట్లేదు. ఎక్కడ చూసినా గానీ, ఏ న్యూస్ ఛానెల్ చూసినా హైడ్రా, హైడ్రా, హైడ్రా అంటున్నారు గానీ, వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది ఎవరు చేయట్లేదు. సరే ఇప్పుడొకటి మంచి జరుగుతుందనుకున్నాం. ఈ మంచి దేనికి జరగాలి? చెడుని అరికట్టడానికి జరగాలి గానీ ఒక ఎండ్ యూజర్‌కి ఇబ్బంది కలిగేలాగా ఎంతవరకు ఇది సమంజసం అనేది మనమే ఆలోచించుకోవాలి. సో, ఫైనల్లీ నేను మీకు ఈ వీడియోలో చెప్పినట్టు వెనెవర్ యూ ఆర్ గోయింగ్ టు బై ఎన్ అపార్ట్మెంట్ ఆర్ విల్లా ఆర్ ఎనీ ప్లాట్ ఆర్ ఎనీథింగ్ మీ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్రూవల్స్‌ని 1కి 4 సార్లు చూడండి. అట్లానే హెచ్ఎండిఏ లేక్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ప్రతి సర్వే అంటే మీ సర్వే నంబర్ ఏదైతే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏకర్స్ ప్రాజెక్ట్ ఉంది. ఆ 10 ఏకర్స్‌కి ఒక 4, 5 సర్వే నంబర్స్ ఉంటాయి. ఆ 4, 5 సర్వే నంబర్స్ గూడా మీకు ఆ హెచ్ఎండిఏ లేక్స్‌లో మీ విలేజ్, మండల్ దాని ప్రకారంగా మీరు చూస్తే
ఆ సర్వే నంబర్స్ ఈ ఎఫ్టీఎల్ జోన్‌లో ఉన్నాయా? లేవా? అనేది తెలిసిపోతుంది. సో, అంతవరకైతే మీరు గ్యారంటీగా ఉండొచ్చు. అది కాకుండా ఇప్పుడు ఈరోజు ఎఫ్టీఎల్ వచ్చింది. రేపు ఇంకోటేదన్నా వస్తుంది గదా! అని డౌట్ పడొద్దు. ఎఫ్టీఎల్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ దేర్ సిన్స్ చాలా రోజుల నుంచి ఉంది. కాకపోతే ఏ గవర్నమెంట్స్ పట్టించుకోలేదు. ఇన్‌ఫాక్ట్ ఒక కన్వెన్షన్ అది కూల్చారు. అది గూడా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి జరుగుతున్నది. మీరు కొన్ని వీడియోస్ గూడా మీమ్స్ గూడా చూసుంటారు యూట్యూబ్ షార్ట్స్‌లో. ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏవి వాటి గురించి పట్టించుకోలేదు. బట్ యాహ్! ఈసారి కొంచెం అగ్రెసివ్‌గానే వెళ్తున్నారు. బట్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది నిజంగానే ఎవరైతే రూల్స్‌ని అతిక్రమించారో వాళ్ళకి ఇది పనిష్మెంట్‌గా అవుతుందా? లేకపోతే ఎప్పట్లాగే ఒక కామన్ కస్టమర్, ఒక కామన్ మ్యాన్ బలి అవుతాడా అనేది మనము వేచి చూద్దాము. సో, దిస్ ఈస్ ఫర్ టుడేస్ వీడియో. సో, హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. ఇంకా ఏదైనా టాపిక్స్ గురించి మీరు కవర్ చేయాలి అనుకుంటే అది మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఐ విల్ ట్రై టు డూ ఎ వీడియో ఫర్ దట్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అట్లానే డే టు డే జరిగే రియల్ ఎస్టేట్ అప్డేట్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టోరీస్ బై శివ. అంటిల్ దెన్ సీ యూ. నమస్తే.